భక్తి శంక్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ శ్రీ సంకిరెడ్డి విశ్వప్రసాద్ యాదవ్ గారు మనతో ఉన్నారు. గతంలో తిరుమలలో జరిగిన అనేక అవకతవకలపైన స్పష్టమైన తన గళాన్నెత్తి అనేక ప్రశ్నలు సంధించారు. నమస్కారం సార్. నమస్కారం సార్. భక్తి శంక్ ప్రేక్షకులకు మరియు గౌరవనీయుల జగన్ గారికి నా నమస్కారం అండి. సార్, ఇది గతంలో మీరు ఈ తిరుమలలో జరిగినటువంటి అవకతవకల పైన చాలా స్పష్టమైన వైఖరితో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 38 ఎకరాల స్థలం విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మరియు ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లేఖ కూడా చాలా బాగా చైతన్యం తీసుకొచ్చింది. సో యాక్చువల్లీ ఏమైందంటే సార్, మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర మెయిన్ డబ్బు ఉంది, సకల సంపదలు ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అంటే ఒక డెకాయిటీలు అంటారు చూడండి, ఆ విధంగా కొంతమంది వ్యక్తులు దేవుడి సొమ్మును కూడా కాజేయడానికి దేనికైనా రెడీగా ఉన్నారు. దాంట్లో ఈ మధ్యకాలంలో పొలిటికల్ లీడర్స్ ఎక్కువ అయిపోయినారు. ఈ విధంగా అదే పనిగా గొడవలు చేయించేసి ఇది అది చేయించేసి ఇట్లా దేవుణ్ణి కూడా డిగ్రేడ్ చేయడానికి చూస్తున్నారు. బట్ వెంకటేశ్వర స్వామి వారు ఎట్లా వారిని కాపాడుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక టైంలో ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధంగా పడుతుంది. దీంట్లో ఆలోచన లేదు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందున్న గవర్నమెంట్ వాళ్ళు కూడా తప్పులు చేశారు, వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కొన్ని పనులు ఎట్లున్నాయంటే, వాళ్ళు వెంకటేశ్వర స్వామి మాది, టీటీడీ మాది, మా సొంత ప్రాపర్టీ, మాకు ఇష్టం వచ్చినట్టు చేస్తాము, ఎవరేం చేస్తారు అనే మాదిరిగా ఉన్నారు. అదే సార్, యాక్చువల్లీ వాళ్ళు వచ్చినప్పుడేమో అన్య మతస్థులని ఎవరిని ఉండకోకుండా చేస్తామన్నారు. బట్ స్టిల్ అక్కడ అందరూ కూడా అన్య మతస్థులతోనే నడుస్తున్నది. ఈవెన్ లడ్డు తయారు చేసే దగ్గర కూడా ఉన్న లడ్డు అవకతవకల్లో ఇంతకుముందు కూడా అది ఈ కొవ్వు కలిపారు అనేది అంత క్రిస్టియానిటీ లింక్తో జరిగినాయి. బట్ రీసెంట్గా వర్డిక్ట్స్ వచ్చేసి సిబిఐ ఒకటి చెప్తే అక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఒకటి చెప్పడం, ఇవన్నీ జరగడం తెలుసు. అవునవును, కొన్ని మధ్య మనం వార్తలు చూస్తున్నాము. బట్ యాక్చువల్లీ అది ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో ఇట్లా కల్తీ జరిగిందని, అది వాస్తవమే. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. తర్వాత ప్రికాషన్స్ ఏమనేది మనకు కరెక్ట్గా ఏది తెలుస్తలేదు. బట్ అక్కడ తప్పు జరిగింది మాత్రం వాస్తవమే. అదే సార్, చెప్పండి. కొన్ని కోట్ల మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఈ ఘటన చాలా హిందూ మనోభావాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు టీవీలలో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్నాము, మనకు అనేక రిపోర్ట్లు కూడా దర్యాప్తు జరిగిన వాళ్ళ ఏదైతే బృందాలు చెప్పిన విషయాలు ఉన్నాయో అవి చాలా ఒళ్ళు గగులు పొరిచేలాగా ఉంది సార్. ఎందుకంటే ఇది ఆ నెయ్యిలో రకరకాల కెమికల్స్ కలపడం ఏంటి సార్? నెయ్యిలో కెమికల్స్ కలపడం ఏంటి? మనకు శ్రీవారికి చేయాలనుకుంటే అనేక కైంకర్యాలకు విరివిగా డబ్బు ఉంది స్వామి దగ్గర. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తే తిరుమల కొండపై స్వచ్ఛమైన నెయ్యి మనం తీసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు పాలకవర్గం ఆలోచిస్తే బాగుండాలని మేమైతే మీడియా పరంగా అనుకుంటా ఉన్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్, దాంట్లో ఏమున్నది, దాంట్లో అప్పుడు సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవును. సో వాళ్ళ బాబాయ్ ఆయన టీటీడీ చైర్మన్గా వాళ్ళు అవకతవకలు చేసి, భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి ఇంకొక ఆయన ఎక్స్ చైర్మన్ ఆయన, వారు ఇవన్నీ కూడా అవకతవకలు జరిగింది వాస్తవమే. ఎందుకంటే అది మనం క్లియర్గా ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, తిరుపతిలో గోవిందరాజు స్వామి టెంపుల్ ఉన్నది. గాలిగోపురం దగ్గర దాదాపుగా దగ్గర 50 కిలోల బంగారంతో ఆ రోజుల్లో జిఆర్ గారు 1000 సంవత్సరాల కిందటే వారు ఆ బంగారం తాపడంతోనే ఆ గోపురాలు ఇవన్నీ కూడా జరిగింది. కింద గోవిందరాజు స్వామి టెంపుల్ అంటే అన్నవారు, వెంకటేశ్వర స్వామి అన్నవారు, వారి టెంపుల్కి గాలిగోపురం మీద ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా తీసేసి ఈ ఇత్తడి ప్లేట్లు పెట్టేసి, బంగారం ప్లేట్లు తీసేసి, అక్కడ ఉన్న బంగారం అంతా తీసేసుకొని ఇత్తడి ప్లేట్లు పెట్టడం జరిగింది. ఆ టైంలో అవన్నీ కూడా పగలగొట్టి ఇవన్నీ మాడిఫై చేసిందంతా కూడా ముస్లిం వ్యక్తులు.
ఎందుకంటే ముస్లిమ్స్ అప్పుడు అక్కడ చికెన్ మటన్ తెచ్చుకొని అక్కడ పని చేసుకుంటూ తినడము, చెప్పులతో పైన తిరగడము టెంపుల్ మీద, ఇవన్నీ అవునవును కూడా సార్. ఆ మధ్య అప్పట్లో వీడియోలు నేను కూడా చూశాను. అవును సార్. సోషల్ మీడియాలో వచ్చింది. తర్వాత హిందూ సంఘాలు కూడా అప్పుడు అక్కడ అన్నారు చాలా కానీ వరకు వాళ్ళకి అప్పుడు దీన్ని బయటికి తీసుకొచ్చాయి. ఎస్వి సుబ్బారెడ్డి ఆ! ఎస్వి చైర్మన్ గారు వారికి అందరూ భయపడేవాడు. హ్మ్. ఆయన అంతా గెర్రగిస్తే మొత్తం ఏపీ స్టేట్ అంతా హడలైపోయేది. అటువంటి ఉంటుంది, గుండగిరి ఉంటుంది ఆయన దగ్గర. బయటికి సాఫ్ట్ అంటాడు, నేను శివభక్తుడు అంటాడు, ఇవి చేసేవాడిని ఇట్లాంటివి చేస్తారు. ఆ టైంలో మొత్తం వాళ్ళు అవన్నీ కూడా ఖజానా అంతా కాజేయడం, వెంకటేశ్వర స్వామి ఖజానా చాలా వరకు వెళ్ళిపోయింది. హ్మ్. హ్మ్. తర్వాత కూడా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఏవైతే వస్తుంటాయో కానుకలు. కానుకలు వచ్చే దాంట్లో కూడా ఆ స్వామికో, నా లెక్క ప్రకారం స్వామికో 50% వారికి ఉంటుంది, ఒక 50% వీళ్ళు ఏదో మిస్‌మేనేజ్‌మెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. సో అది వాళ్ళు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ లడ్డూలో కల్తీ ఏంటి, ఎందుకంటే లడ్డు అని పవిత్రత మేము చిన్నప్పటి నుంచి కూడా అక్కడ లడ్డు పెడితే కూడా ఒక అవునండి. 20 ఫీట్ల అవతల లడ్డు పెడితే కూడా ఇక్కడ అద్భుతమైన మంచి సువాసన వచ్చేది. వచ్చేది. కరెక్ట్. 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 ఇంకోటి అది లడ్డు పగలదు. అవును. అప్పుడు చేసిన లడ్డు పగలదు. ఇప్పుడు గోడంబి పగులుతుంది. ఇవన్నీ ద్రాక్ష, అవునవును. ఆ! ఆ! ఆ నెయ్యి అంతా ఒక టైప్ ఉంటుంది. లవంగాలు, యాలకులు ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి దాంట్లో అంతా. ఆ స్మెల్ వేరే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఆ వీరి టైంలో చేసింది అది పగిలిపోతుంది. ఆయిల్ కూడా అప్పుడే తెలిసిపోతుంది, ఏదో ఆయిల్ వేరే ఉందని మనకు తెలిసిపోతుంది. Correct. ఆ విధంగా 5 ఇయర్స్ నడిపించారు. హ్మ్. అది మనం ఎవరు మాట్లాడితే వాళ్ళని తంతారు, మళ్ళీ అక్కడ దరిదాపులు కూడా రాకోకుండా చేస్తారు, అంత గుండాగిరి ఉంటుంది. ఇవన్నీ అవును. కూడా ఈ విధంగా జరిగింది. అవును. భక్తులు చాలా వాపోతున్నారు. ఒక విధంగా జరుగుతా ఉంది. అది బయటికి తీయడం అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ చేసేది కరెక్టే. ఇదంతా ప్రజలకు తెలియాలి ఎక్కడ అన్యాయం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర అని. బట్ ఇప్పుడున్న గవర్నమెంటు ఇక్కడ బిఆర్ నాయుడు గారు అంటే ఎట్లా ఉందంటే, అంటే ఆయన పర్సనల్ విషయాలు మనకొద్దు. ఏవో ఈ మధ్యలో లేడీస్తో అవన్నీ వాళ్ళ మనకు వద్దులేండి అది. పర్సనల్ ఆధారాలు విషయాలు మనం అవన్నీ మనకు అవసరం లేదు. అది మనం ఏమన్నా కూడా హ్మ్. వెంకటేశ్వర స్వామి ఇష్యూ గురించి మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం. బిఆర్ నాయుడు గారు అంటే మాకు ఇప్పుడే ఒక అంశం గుర్తొచ్చింది. ఈ మధ్య టీవీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ 38 ఎకరాలకు సంబంధించి టోటల్ 250 ఎకరాలు తిరుమల శ్రీవారి యొక్క ఆస్తులు. మరి అలిపిరి, అరవింద హాస్పిటల్, తర్వాత ఎస్వి యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న మధ్యలో ఉన్న స్థలం కొత్తగా గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ప్రశ్నగా ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది భక్తులు అడుగుతూ ఉన్నారు సార్. మరి ఈ దేవలోకం కట్టడానికి తీసుకున్నటువంటి అజయ్ గారు మరి ఇప్పుడు ఆ దేవలోకం కాకుండా ఏపీ టూరిజానికి ఇచ్చినట్టుగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి సార్. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ఇలాంటి సంఘటన జరగడానికి కారణం ఏంటి? జీవో అమలు కాకపోవడమేనా? 46 జీవో అమలు కాకపోవడమే దీనికి కారణం అంటారా? ఇక్కడ ఏమైందంటే సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించాడు ఆయన. ఓకే. ఏం చేశాడంటే, ఏదైతే అలిపిరి దగ్గర ఉన్న టీటీడీ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదలాయించాడు. బదలాయించి ఒక 24 ఎకరాల 24.68 ఏకర్స్ బదలాయించి, ఆ సర్వే నెంబర్ 604లో ఉంటుంది. ఓకే. దాన్ని బదలాయించి అక్కడి నుంచి ఏపీ టూరిజం నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేసిండంటే 10.32 ఒకటి, ఇంకోటి 604 జీవోలో, ఇంకోటి రూరల్ సర్వేలో 588/-ఏలో అర్బన్ ల్యాండ్ ఒకటి ఉంటే దాన్ని ఇట్లా తీసుకొనేసి ఇది బదలాయించేసి అది తీసుకున్నాం, ఇది ఇచ్చాము, ఏపీ టూరిజంకి ఇచ్చాము, ఏది అలిపిరి దగ్గర ఉన్న ల్యాండ్ వేరే తీసుకున్నాం అనేది వారంటారు. అసలు ఎందుకు బదలాయించాలండి? టీటీడీ ల్యాండ్ అలిపిరి దగ్గర ఉన్నది, బదలాయించే అవసరమేముంది? అంటే నేను చదివిన ఒక సోషల్ మీడియాలో ఎక్కడో చూశాను పోస్టు, పేరూరు అనే విలేజ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్ తీసుకొచ్చి అలిపిరి దగ్గర ఉన్న ఈ కేటాయించిన స్థలానికి బదలాయించారనే అంశము టీవీలలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజమే అంటారా ఇది? అవును సార్. ఇది ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆయన అది దాంట్లో 58 ఎకరాలు యాక్చువల్లీ దాంట్లో తిరుమల పరిధిలోకి రాని ఊరు సాధ్యమవుతుంది అంటారా వాళ్ళంటే? అంటే ఇప్పుడు కొన్ని ఎట్లున్నాయంటే మన యాక్ట్స్ ఉంటాయి కదా, ఇంకోటి బైఫర్కేషన్ అయిన తర్వాత కొన్ని మాడిఫికేషన్స్ వచ్చాయి. ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత బైఫర్కేషన్లో వాళ్ళకున్న దాన్ని బట్టి యాక్చువల్లీ వాళ్ళు టీటీడీ ల్యాండ్ గురించి వాళ్ళు మాట్లాడకూడదు, ఇవన్నీ ఈ బదలాయింపు ఇవన్నీ చేయకూడదు. యాక్చువల్లీ వేరే ల్యాండ్స్ చేసుకోవచ్చు కానీ. బట్ ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు, ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ హ్యావ్ సో మెనీ
గట్స్. నేను ఏమైనా చేస్తా, ఈ ల్యాండ్ చేసి అక్కడ ఇస్తా, ఆ ల్యాండ్ చేసి అక్కడ. ఇప్పుడు ఏం చేశానంటే అప్పట్లో నేను ముంతాజ్ హోటల్ కట్టకూడదని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు పంపించేసి లెటర్ అంతా చేసి చాలా report వైరల్ చేసి వాళ్ళకి నోటీస్ పంపించేస్తే అది అణిగిపోయింది. మ్మ్. ఇప్పుడు ఏం చేశానంటే ఆ ల్యాండ్ని ఏపీ టూరిజంకి బదలాయించేసి ఏపీ టూరిజం వాళ్ళ ద్వారా ఆ ముస్లిమ్స్ది 5 స్టార్ రోడ్లు కట్టాలని ప్లాన్. అది టీటీడీ ల్యాండ్ కాదు, ఏపీ టూరిజం ల్యాండ్. దాంట్లో వాళ్ళు కట్టుకుంటున్నారు. టీటీడీ ల్యాండ్ ఇక్కడున్న ఈ ఈ ఈ స్థలం ఏదైతే బదలాయించారో దానికి ఎక్స్చేంజ్గా వేరే తీసుకున్నాం అనేది వారు చెప్తాడు. ఈ వీధి అన్నీ కూడా చాలా ఒక క్రూరమైనటువంటి భావంతో చేస్తున్నది. ఏదున్నా కూడా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ ల్యాండ్ ఉన్నది కదంటే అలిపిరి దగ్గర, అది కోట్ల రూపాయలు విలువ చేస్తాయి. దాంట్లో ఉన్న గంధపు చెక్కలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇది ఇది ఉంటుంది. అన్య దేశంలో ఇంకోటి ఏమైందంటే వీరు తబ్లికి జమాత్ ఇస్తిమా అనేది ఒకటి ముస్లిమ్స్, అది యాక్చువల్లీ తబ్లికి జమాత్ అది బ్యాన్ యాక్చువల్లీ అయిన అది సంస్థ. సెంట్రల్ ఈవెన్ పాకిస్తాన్లో కూడా 5-6 కంట్రీలో బ్యాన్ చేశారు సార్. దాన్ని బ్యాన్ చేశారు. వాళ్ళు ముస్లిమ్సే ముస్లిం కంట్రీలు బ్యాన్ చేశారు. బ్యాన్ చేశారు. అదొక ఉగ్రవాద దానికి సంస్థ. అటువంటి సంస్థకి మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి తిరుపతిలో స్థలం కేటాయించి ఇవన్నీ చేశారు. నేను ఇమ్మీడియట్గా డీజీపీ కూడా ట్విట్టర్లో పెట్టి డీజీపీ గారికి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అంతా మీరు పెట్టి కూడా అది పెట్టారా? ఆఫ్ చేయించారు. ఓకే, ఓకే, ఓకే. అది ఆఫ్ చేయించారు. చాలామంది తెలియదు బయట, అప్పుడంతా కూడా అయింది. ఆమె హోమ్ మినిస్టర్ ఉంటుంది, వారికి పెట్టి అంతా చేసి దాన్ని సర్దుమణికి తెచ్చి. అవును, అవును. ఇటువంటి తరుణంలో మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో గౌరవనీయ మంత్రి నారా లోకేష్ గారు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. అది కూడా ట్విట్టర్లో పెట్టారు. ఇది మంచి పద్ధతి కాదండి, రేపు పొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది. నారా లోకేష్ గారికి పెట్టారు, ట్యాగ్ చేసి ఆయనకే పెట్టి పిఎంకిను హోమ్ మినిస్టర్కి అంతా ట్యాగ్ చేసి పంపడం జరిగింది ట్విట్టర్లో. ఇవన్నీ ఎక్స్లో వాళ్ళంతా చూస్తుంటారు కానీ బయట రానిరు. తప్పు చేసిన నేను తప్పు చేసినానని బయట చెప్పుకోడు, ఇది ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ రీసెంట్గా నెల్లూరు ఎమ్మెల్యే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన భర్త వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఎంపీ, ఈమె ఎమ్మెల్యే. రీసెంట్గా వాళ్ళకి విపిఆర్ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే. ఆ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు ఈ తబ్లికి జమాత్ ఇస్తిమా అనే దానికి నెల్లూరులో డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈమె వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ ఇన్ టీటీడీ. చూడండి, వీళ్ళు టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి ప్రెసిడెంట్ ఉన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంది, ఆమె బోర్డు మెంబర్గా ఉంది. ఆవిడ ఉంది. తబిలితి జమాత్ ఆమె 25 లక్షలు తబిలితి ఎవరైతే హిందువులు చంపుతామని భయపడిస్తున్నారో అలాంటి వ్యక్తులకు సంబంధించిన ఈ తబ్లికి జమాత్ అనే ఇలాంటి సంస్థలకు, వైలేషన్ సంస్థలకు ఆమె 25 లక్షలు డొనేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా బాధాకరం. నేను మీ భక్తి శంకు ద్వారా నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తుంటే ఇమ్మీడియట్గా ఆమెను బోర్డు మెంబర్గా తీసేయాలా, తప్పకుండా బర్తరఫ్ చేయాల్సిందే. ఆమెని గౌరవనీయ మంత్రిగా ఎమ్మెల్యే గారిని తీసేయాలా, తీసేసి టీటీడీ పవిత్రత కాపాడాలా. తర్వాత ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఈ ముస్లిమ్సే కాదు, క్రిస్టియన్స్ కానీ అన్య మతస్థులు, ఒక తిరుమల పవిత్రతను దెబ్బతీసే వాళ్ళు ఎవరు ఉండదు. మతం వద్దు, అన్య మతస్థులకి ఎంట్రీ లేకుండా చేయాలా. దీనికి మెయిన్ జీవో నెంబర్ 746 అని ఉంటుంది. అవును సార్, అవును సార్. అది ఆ 746ని ఇంప్లిమెంట్ చేయకోకుండా దాన్ని పక్కన పడేసి ఎవరు నచ్చినట్టుగా వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు దేవుడితో. అది ఎప్పటికైనా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డేంజర్. ఇప్పుడైనా ఆయన కనువిప్పు కలిగి ఇమ్మీడియట్గా ఆ 746 జీవోను అమలు చేసి అన్య మతస్థులు అక్కడ రాకోకుండా టీటీడీ ల్యాండ్ అంతా ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా అదే కాదు, శ్రీకాళహస్తి, తర్వాత శ్రీశైలం, ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ, ఆస్తులన్నీ కూడా కాపాడాలని నేను మీ భక్తి శంకు మాధ్యమం ద్వారా నేను కోరుకుంటున్నాను. చాలా మంచి సలహా చెప్పారు. మేము కూడా మా భక్తి శంకు మీడియా ద్వారా ఈ విషయాన్ని గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారి కుటుంబానికి తెలియజేయాలని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేరుతుందని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో వారు వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షంతో వారు చాలా పెద్ద యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారు. అలిపిరి క్షేత్రం దగ్గర వారికి ఒక
బాంబ్ బ్లాస్ట్ లాంటిది జరిగి కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితి 90% అయినా కూడా వెంకటేశ్వర స్వామి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క చేసిన పూజలకు ఆ కృపకు పాత్రులయ్యారు అంతే తప్ప పునర్జన్మ లభించింది. మేమైతే అనుకుంటున్నాం ఇలాంటి వెంకటేశ్వర స్వామి గుడి విషయంలో కానీ, అలిపిరి దగ్గర ఉన్న దేవలోకం విషయంలో కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తుల విషయంలో దయచేసి రాజకీయాలు చేయొద్దని ప్రజల పక్షాన మేమైతే కోరుకుంటా ఉన్నాం. మరియు వారు ఖచ్చితంగా ఈ యొక్క అంశం గురించి ఆలోచిస్తారని, మరియు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం యొక్క పవిత్రతను కాపాడతారని, అన్యమతస్తులు ఎవరు అక్కడికి రాకుండా జీవో 746ని అమలు చేసి హోలీ సిటీగా ప్రకటిస్తారని కూడా మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నామండి. అదేవిధంగా సార్, ఈ భూముల విషయం అనేసరికి ఉభయ రాష్ట్రాల్లో కొన్ని అంశాలు వింటున్నాం సార్. ఈ తెలంగాణలో కూడా మొన్న మధ్య భూదానికి సంబంధించి మళ్ళీ ఆ అంశాన్ని కూడా మీరే తెరపైకి తీసుకొచ్చి ఈ చైతన్యం తీసుకొచ్చారని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. మరి ఆ విషయం ఏమంటారు సార్? దాని గురించి ఏమంటారు? భూదాన్ స్థలం గురించి రేవంత్ రెడ్డిది యాక్చువల్లీ ఆచార్య వినోబా భావ గారు అని ఆయన మహాత్మా గాంధీతో కలిసి 1940లో వారు సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. వారు వీరోచితులు, వారు దేశం కొరకు పోరాట యోధుడు, తుది శ్వాస విడిస్తున్న వ్యక్తుల్లో ఈయన ఒక వ్యక్తి, ఆనిముత్యం. ఓకే, ఆచార్య వినోబా భావే. ఈయన 1895లో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. తర్వాత 1982లో మరణించడం జరిగింది. ఈలోపు ఇక్కడ ఈ భూదాన్ అనేది ఏమైందంటే, ఎస్పెషలీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ ఉండేది. ఉభయ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు తప్ప అప్పట్లో మనం మద్రాస్ది కొంత, ఇక్కడ మహారాష్ట్ర నుంచి కొంత ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేది. కొంచెం కర్ణాటక నుంచి బీదర్ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండేది. గుల్బర్గా వరకు ఉంది. తర్వాత ఇక్కడ మనము ముస్లిమ్స్ రాజ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది, ఓకే. అయితే కరెక్ట్గా గతులు లేవు హిందువులకి. దాంతో ఏం చేశారంటే హద్దులు లేవు. పెద్ద పెద్ద వాళ్ళకి ఒక పిలిపిచ్చాడు. అంటే ఇప్పుడు దొరలు, ఇలాంటి రెడ్లు, ఇట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 2000 ఎకరాలు, 4000 ఎకరాలు, 5000 భూస్వాములకి. అప్పట్లో వీరు ఆచార్య వినోబా గారు ఒక పిలిపిచ్చి మన హిందువుల్ని, అంటే వేరే మతస్థులు ఉండొచ్చు, తప్పు పట్టము, అంటే అందరూ ఇప్పుడు భూములు లేక అందరి చేతుల్లో, పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో 1000 ఎకరాలు ఇరుక్కుపోయినాయి. అవునవును, అప్పుడంతా కూడా మొగోళ్ళు, ఇస్లాం. కాబట్టి కనీసం పంటలు మీరు కనీసం కొంత ల్యాండ్ని డొనేట్ చేయండి. డొనేట్ చేసిన తర్వాత దాంట్లో బీద వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ సంక్షేమానికి పనికొస్తుంది అనేది వారి వాదన. భవిష్యత్ తరాలు దృష్టిలో, భవిష్యత్తు తరాలు చేస్తే అప్పుడు ఏమైందంటే, భూదాన్ అంటే ఏంది? ల్యాండ్ గిఫ్ట్. భూదాన్ అంటే ల్యాండ్ గిఫ్ట్. అది ఆ గిఫ్ట్ అంటే అలాంటివన్నీ కూడా ఈయన గ్యాదర్ చేస్తే మొత్తం 2.5 lakhs acres వచ్చింది. చాలా గొప్ప విషయం సార్, చాలా పెద్ద విషయం. ఆయన పోరాటాలు ఆ విధంగా చేశారు ఆయన. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం ప్రజలకు, ఆయనకేం లేదు, ఆయనకే ₹1 తీసుకుంటే ఆయన సొంతం ఖర్చు పెట్టుకుని ఆ టైంలో మనం లేం కదా. బట్ ఇవన్నీ సక్సెస్ అయినాయంటే, సో అది ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఎంతో సక్సెస్ చేస్తేనే మనము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. దాంట్లో ఈయన కూడా ఆయన పక్కన ఉండి ఒక్కొక్కటి ఆయనతో పాటు కలిసి పని చేశాడు సత్యాగ్రహ ఇష్యూలో కూడా. అటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, ఇది 1964లో తెలంగాణ భూదాన్ అండ్ గ్రామ్దాన్ యాక్ట్ అనేది 1965లో ఉంది సార్. ఇది యాక్ట్ నెంబర్ 13 1965లో ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ ఏముంటుందంటే, తెలంగాణ లెజిస్లేషన్ 2017లో మళ్ళీ వీళ్ళు ఒకటి అమెండ్మెంట్ పెట్టారు, యాక్ట్ 17 of 2017 అని. ఓకే. ఈ భూముల్ని ప్రజలకే ఉండాలా, ఇతరులకు చెందకూడదు ఈ భూదాన్ అనేది అనేసి పెట్టి అప్పుడు కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ జరిగాయి. వాళ్ళకి పట్టాలు లాగా ఉన్నది, కరెంటు సప్లై అవుతున్నది, వాటర్ సప్లై అవుతున్నది, ఇవన్నీ కూడా సాగుతున్నాయి. సడన్గా ఇంకోటి అండర్ సెక్షన్ 4 యాక్ట్లో దీనికి వచ్చేసి సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్లో దీనికి చైర్మన్ ఉండేవారు. వారు ఆచార్య వినోబా వారు ఉన్నంత వరకు వాళ్ళు చైర్మన్గా ఉన్నారు. వారు లేకపోతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది అయితే ఎందుకు పొందుపరిచారు. ఆ విధంగా ఈ బోర్డు ఏమైందంటే, సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్లో చైర్మన్ మెంబర్స్ ఉంటారు. సో ఇవన్నీ నడుస్తూ వచ్చినాయి.
తర్వాత ఇది మంచిగా ఎవరు భూముల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బీదవాళ్ళు. మన తెలంగాణ రాష్ట్రంలో మనము ఆల్రెడీ రజాకర్ల ఉద్యమాల్లో ఉండి మన తెలంగాణ ప్రజలు చాలా బలహీనులుగా ఉన్నారు. అవస్థలు పడ్డారు అప్పటికే చాలా. చాలా బలహీనులు అయిపోయి ఉన్నారు. చాలా ఆ ఘోరమైన టైంలో ఈ భూదాన్ అనేది ఉమ్, ఒక ఉత్తేజాన్ని నింపి ఉమ్. మనకు హక్కు ఉంది, మనకు 2,50,000 ఎకరాలు ఉన్నది, అందరూ మన పెద్దలు ఇచ్చినవే, దాతలు అంతా ఎవరెవరైతే ఉన్నా అందరూ డొనేట్ చేసినవే, దీంట్లో మనం ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, మన సొంత ఆస్తిలాగా ఉంటుంది, మనకు ఎవరు అంటున్నారు అనేది ఆ విధంగా వచ్చారు. సడన్గా మన గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు, సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో ఉమ్, ఏదైతే భూదాన్లో ఉన్న ల్యాండ్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఉమ్. అవన్నీ కూడా వితౌట్ ఇంటిమేషన్ అయ్యో. అక్కడ బుల్డోజర్ తెచ్చి అన్ని నేలమట్టం చేయడము, అక్కడ తల్లులు పిల్లలు తిండి లేక రోడ్లలో పడి సామాన్లన్నీ రోడ్లలో పెట్టుకొని చాలా నరకం. రజాకర్ల ఉద్యమానికంటే కూడా వాళ్ళు చేసే అరాచకాల కంటే ఇంకా దారుణమైన అరాచకం ఇది. ఈ మధ్య ఇంకొకటి కూడా జరిగింది సార్, ఇది లంగర్ హౌస్ దగ్గర, అది కూడా అదే కదా. చెప్తా, అది వస్తున్నా. ఉమ్, ఇటువంటి నరకం చూపించిన మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. ఆ విధంగా చేసి తీసుకోవడం ఆయన, దానికి చెప్తా ఏం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇట్లా అన్నీ కూడా ఇప్పుడు మన డిప్యూటీ సీఎం ఉన్నాడు బట్టి విక్రమార్క గారు, ఉమ్, రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేశారు. అవును చేశారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు పాదయాత్ర చేసింది ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయి గవర్నమెంట్వి, ఏవేవి కబ్జా చేయాలని అవి కనుక్కోవడానికి పాదయాత్ర చేశారని నాకు డౌట్ వచ్చింది. అట్లా ఉండదు, గవర్నమెంట్ దగ్గర ఏదైనా ప్లాన్ ఉండొచ్చు చేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడో నడుస్తుందండి, ఎవరు చెప్పింది వాళ్ళు, వేదాలు అయిపోయినాయి, వాళ్ళు చెప్పింది వేదం. ఓ యాక్ట్ కానీ ఏదున్నా కూడా సిస్టంలో ఉన్నది ఎవరు మాట్లాడతలేరు. ఉదాహరణకు ఇప్పుడు జనగణమన అది పాడమన్నారు. మా రీసెంట్గా అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే అందరూ కూడా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఎవరికి గౌరవిస్తున్నారు? రాజ్యాంగ హక్కులు చాలా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళపైన ఇమ్మీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేశారా? లేదు. సో వ్యవస్థలు కుంటుపడి ఉన్నాయి. ఇదే తరుణంలో ఏం చేశాడంటే ఆయన ఈ ఒక డిక్టేటర్ లాగా తయారైపోయారు రేవంత్ రెడ్డి గారు. ఆయన 5,000 కోట్ల రూపాయలతో మహాత్మా గాంధీ గారి స్టాచ్యూని పెడతానని చెప్పేసి ఒకటి బయటకు తీసుకొచ్చాడు, సో మీడియా ద్వారా. అయితే అది ఆయన ఇష్టం కట్టుకొచ్చి, బట్ 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన 18,000 రూపాయలే లేవు ఇంటికి ఇవ్వడానికి ఒక్కొక్కరికి అని అన్నాడు ఆయన. నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలని. అలాంటి వ్యక్తి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఏమైందంటే లంగర్ హౌస్ దగ్గర అన్ని రిజిస్టర్డ్ పట్టాలు, ఓనర్స్ అన్నీ, వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళు ముంచింది, ఎవరిని ముంచింది లేదు. మామూలుగా ల్యాండ్లు కొని దాంట్లో అపార్ట్మెంట్లు కట్టారు, దాంట్లో కొన్నారు. అట్లా ఒక 450 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకా చుట్టుపక్కల అక్కడెక్కడ కూడా ఉన్నాయి. వీళ్ళ ద్వారా కొంచెం బయటకు వచ్చింది అక్కడెక్కడ. సో ఒక డిక్టేటర్ ఎట్లుంటుందంటే, ఈయన నిరంకుశత్వం అనేది ఏ విధంగా ఉందంటే, మిమ్మల్ని అందే ఈ బిల్డింగ్లన్నీ నేను బుల్డోర్తో కొట్టేస్తా, ఈడ స్టాచ్యూ పెడతా అంటాడు. ఎవరండి? ఎవరు? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సాధ్యం కావాలి. ఎవరండి ఆయన? కేవలం 5 ఏళ్ళు ఉంటే వెళ్ళిపోతాడు, 5 సంవత్సరాలు ఉంటే వెళ్తారు. ఇక్కడ ప్రజలు వాళ్ళ జీవితాలు, పెద్దలు పిల్లలు అందరూ వాళ్ళ జీవితాలన్నీ అక్కడ ఉంటాయి. అలాంటిది ఇట్లాంటి ఒక టెర్రరిస్ట్ యాక్ట్ లాగా ఈయన చేయడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ గారికి మెయిల్ పెట్టాను. సార్, ఇది తెలంగాణలో ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు ఇది ఆపకపోతే ఏది పడితే అది అసెంబ్లీ కూడా ఆయనదే అంటాడు, అన్ని అసెంబ్లీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ పాత అయిపోయి దీన్ని కూలగొడతా అని ఈ విధంగా ఆయనకు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఏ కాలనీ కావాలంటే ఆ కాలనీలు ఖాళీ చేపించేసి ఈ విధంగా చేస్తుంటాడు. మళ్ళీ మధ్యలో ఈయన రాహుల్ గాంధీ గారికి డబ్బులు లేవంట, 1000 కోట్లు జమ చేసి ఇస్తాడంట. ఇక్కడ తినడానికి తిండి లేక అందరూ తనకలాడుతుంటే 1000 కోట్లు జమ చేసి ఆయనకి ఆదుకుంటాడంట. అంటే ఇది ఎక్కడ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి మెయిల్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ అని ఉంటుంది, దానిలో కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు అది కేసు రిజిస్టర్ చేశారు. మనకు తెలంగాణకి మన సెక్రటరేట్లో జిఐడి ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్కి పంపారు. వాళ్ళు పంపించేసి ఇమ్మీడియట్గా నెసరీ యాక్షన్ తీసుకోండి ఈ కేసు మీద. ఓకే. నాకు మళ్ళీ మరుసటి రోజు ఇది పంపిన తర్వాత మరుసటి రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఓకే. కాల్ వచ్చి, సార్ అది పంపించారు, మీరు సాటిస్ఫై ఇంకా ఏమైనా చేయాలా, మీరు ఇంకా ఏమైనా సజెషన్ చెప్తారా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడానికి.
అయితే మళ్ళీ అగైన్ అది ఫోర్స్ చేయండి వాళ్ళకి, ఇమ్మీడియట్గా రావాలి ఆయన, ఆయన అవన్నీ తీసేసేయాలా, ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉండాలా, లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాలా సీఎం గారి మీద అనేది నా వాదన. చాలా చక్కటి పని చేసేస్తారు మీరు. సో అది ఏమన్నా కానీ ఆ తర్వాత నేను ఉంటానా చస్తానా అనేది వేరే. ఉన్నంతకాలం ప్రజాసేవ చేయాలి. తెలంగాణ ప్రజలు నేను మోడీ కా పరివార్ అంటే అట్లా ఉంటుంది. నేను బీజేపీ నేషనల్ వాలంటీరు. మనం ఎవరికి భయపడము, ఎవరికి లేదు, ఎవరి దగ్గర తినము, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. సో ఆ విధంగా ఈ విషయంలో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దీనిపైన యాక్షన్ తీసుకోవడం అంటే నేను చాలా గర్వపడ్డా. లేదండి, ప్రధానమంత్రి గారు ఈ మన భారతదేశంలో ఏ మూల నుంచి క్రియాశీలకంగా ఇట్లా చైతన్యంగా వికాసవంతమైన ప్రగతి పదంలో నడిపించే మన భారతదేశానికి ఎక్కడ కుంటుపడ్డా కూడా ప్రధానమంత్రి గారు వెంటనే స్పందిస్తున్నారు. వారు ఆఫీస్ వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. మీలాంటి చైతన్యవంతమైనటువంటి అడ్వకేట్లు ఇంకా ఈ భారతదేశంలో రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ భూముల వ్యవహారం కావచ్చు, దేవాలయం విషయంలో కావచ్చు, జరుగుతున్న అనేక అంశాల పట్ల వీళ్ళు చేస్తున్నటువంటి వైఖరిని మార్చుకోవాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అని మేము కూడా మీడియా ముఖంగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన భవిష్యత్ తరాలు బాగుండాలని స్వతంత్రోద్యమంలో ఒకవైపు తెలంగాణలో మహనీయుడు చేసినటువంటి పోరాటం ఫలితంగా భూదాన్ స్థలాలు వచ్చాయి. భవిష్యత్ తరాలకు ఈ దేవాలయం అందించాలని ఎందరో రాజులు భక్తులు ఇచ్చినటువంటి స్థలాలు ఈరోజు 746 జీవోకు నోచుకోకుండా, హోలీ సిటీగా ప్రకటించకుండా ఇంకా ఇలాంటి అరాచకాలు జరగొద్దని మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబీకులు కానీ మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వెంటనే దేవాలయాల పట్ల, దేవాలయాల భూముల పట్ల సానుకూల వైఖరిని ఉంచాలని, గతంలో వారికి జరిగినటువంటి ప్రమాదం దృష్ట్యా వారు మరి యొక్క పునర్జన్మ తీసుకొని స్వామివారికి ఇంకొకసారి సేవ చేసుకునే అవకాశం దొరికిందని వాళ్ళు సంతోషంగా భావించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంది ప్రజానికం. కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేసే భాగ్యం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలకు వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రులుగా వీరిద్దరిపై ఉందని చెప్పేసి అటు తెలంగాణ ఇటు ఏపీ ఇద్దరు ముఖ్యమంత్రులకు మా భక్తి శంఖ్ మీడియా ద్వారా కూడా మేము కూడా వినమ్రంగా విన్నపిస్తూ ఉన్నామండి. త్వరలోనే మీరు చేసేటువంటి ఈ పోరాటంలో 2 రాష్ట్రాలకు కూడా సత్ఫలితాలను ఇవ్వాలని, వెంకటేశ్వర స్వామి యొక్క కృప మీపై ఉండాలని, మీలాంటి న్యాయవాదులు దేశవ్యాప్తంగా వచ్చి మన భారతదేశ ప్రగతికి నరేంద్ర మోడీ లాంటి గొప్ప ప్రధానమంత్రి చేస్తున్న కృషికి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నానండి. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.